గల్లీ క్రీడాకారులను దేశవాళీ ప్లేయర్లను చేయడమే కాకా మెమోరియల్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కరీంనగర్ అలుగునూరులోని వెలిచాల జగపతిరావు క్రికెట్ గ్రౌండ్లో కాకా మెమోరియల్ టీ20 టోర్నమెంట్ జరిగింది. నల్గొండ, వరంగల్ జిల్లా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా టాస్ వేశారు వంశీకృష్ణ. Today we have seen last 20 years, almost 20 years our stadium మంచి లెవెల్లో తీసుకువెళ్ళి మంచి ఇంటర్నేషనల్ మ్యాచెస్ మనం కూడా అందరం ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నాము, రకరకాల ఫార్మాట్స్ మ్యాచెస్ చూస్తున్నాము. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ దట్. అండ్ టుడే I think this is also a long dream of Vivek Garu. I think every time he keeps talking about tournaments, district level లో వెళ్ళి ప్లేయర్స్ బయటికి తీసుకురావాలి. ఎందుకంటే when IPL is doing for state level, why can't we do for district level అని చెప్పి ఫాదర్ ఎప్పటి నుంచో ఉంది. Very happy along with today we are doing a very detailed and professional. I'm seeing lot of professional. అంటే మనం ఎంత ప్రొఫెషనల్ గా చేస్తే ప్లేయర్స్ కూడా అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మనం కూడా ఒక మంచి ఫార్మాట్ మంచి గేమ్ ఆడుతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఐ రియలీ విష్ ఇప్పుడే అగమరావు చెప్పినట్టు ఆల్రెడీ 6 మైక్రో 17 గేమ్స్ ఆడి దానికి వెళ్ళి ప్లేయర్లను సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఈ టీమ్ ఫామ్ అంటే రియలీ షోస్ the commitment to the game. Meer kuda as players I know you know even right for my school, but unfortunately after school all of us end up leaving the sports whatever we play. But very happy that మీరు passionate గా పట్టుకొని దాన్ని ముందుకు వెళ్తున్నారు. దానికి ఎంకరేజ్ చేయడానికి ఇట్లాంటి టోర్నమెంట్స్ మరి ఇంకా రావాలని చెప్పి కోరుకుంటూ. వరంగల్ జట్టు మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసి క్రికెట్ను ప్రారంభించారు ఎంపీ. ఇంటర్ డిస్టిక్ ఐపీఎల్లా కాకా మెమోరియల్ టీ20 టోర్నమెంట్ సాగుతోందన్నారు వంశీకృష్ణ. కరీంనగర్లో మంచి గ్రౌండ్ నిర్మించిన ఆగం రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ అంటే మంత్రి వివేక్కు ఎంతో ఇష్టమన్నారు. గల్లీ నుంచి దేశవాళీ క్రీడాకారులను తయారు చేయడం ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమన్నారు వంశీకృష్ణ.